అయితే నీ ఫోన్ అప్పుడు నేను మీటింగ్లు ఉంటా వీళ్ళు అయితే ఎత్తినా నేను ఇక్కడ ఉండగానే ఫోన్ చేసిన ఆ గేట్ ముందనే ఫోన్ చేసిన మీరు వచ్చిరన్నా మీతో పాటు 100 మంది పోలీసులు తీసుకొచ్చారు నాకు అర్థం కాలేదు నేనైతే వాళ్ళని రమ్మని మిమ్మల్ని పెడుతున్నా మేము మిమ్మల్ని పెడుతున్నావా నేనే వాళ్ళని చూసి పరేషాన్ సో సరే అది ఇష్యూ కాదులే ఇగో మీరు జోకాలంటే జోకండి బాబు దయాకర్ నన్ను కాంగ్రెస్ పార్టీ జోకండి మాకు అవసరం లేదు మేము కాంగ్రెస్ పార్టీ కోసం గట్టి కష్టపడిన వాళ్ళే వాళ్ళు ఎవరు బాబు నోటిఫికేషన్ వీళ్ళు వినరు మారారు బాబు దొడ్లైనా బోర్డైనా మారుతారు వీళ్ళు మారు ఎన్నిసార్లు చెప్పాలి నోటిఫికేషన్ వాళ్ళని తెలియదా ఇంటెలిజెన్స్ లేదా వీళ్ళకు మీరు చెప్పాలా ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయినా వీళ్ళకు కనీసం ఇంటెలిజెన్స్ లేదా వీళ్ళకు సిగ్గుండాలి మాట మాట్లాడడానికి త్వరలో చెప్పుకోవడానికి ఇంటెలిజెన్స్ ఉంటుంది బాబు మీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది మీరు మాట్లాడతారు కనీసం ఇక్కడ సభ పెట్టుకున్నందుకు 10,000 పోలీసులు వస్తారు కానీ మీకు ఇంటెలిజెన్స్ లేదా అంత అబద్ధాలు డ్రామాలు వీడికి వస్తే రాజకీయ నాయకులకి వీళ్ళు మంత్రి పదవి దొరుకుతుంది ఎవరైతే రాజకీయ నిరుద్యోగులు ఉన్నో వాళ్ళకు పొలాలు వస్తాయి అంతే తప్ప వాళ్ళ అవకాశాలు కాదు మీరు మొదటి సంవత్సరంలో నిలిచిన ఉద్యోగాలు ఇస్తున్నారు మీరు మొన్న ఇంటర్వ్యూలో ఏం చెప్పారు నేను చెప్పేది నీది అంశం ఏదన్నా ఉంటే ఇక్కడ చెప్పు కానీ ఈడ వచ్చి రచ్చ చేసి వాళ్ళ డెమోక్రటిక్ రైట్ కాలరాశాకు నీకెక్కడ మేము మాట్లాడలేమని లెక్క మాకంటే ఎక్కువ లవ్గా మాట్లాడతావా నేను కౌంటర్ అయ్యేది నేను ఇదానిక ఈడ పెట్టింది మన వాళ్ళతో నేను చెప్పినా పరిష్కారం కొరకు నేను విలువండి పంచాయతీకి అయితే చాలా మంది వస్తారు కాదు నీ వల్ల 2 సంవత్సరాల కాలంలో ఏం పరిష్కారం నువ్వు మాట్లాడేటప్పుడు చెప్పాలా అశోక్ సార్ మాట్లాడినప్పుడు వినలే నువ్వు కూడా చెప్తే విని వెళ్ళిపోతావు అశోక్ సార్ వెళ్ళిపోతాం ఏం చేస్తామో చెప్తాం బ్రదర్ లేదు అశోక్ సార్ కాదు కాదు పరిస్థితి ఏం చెప్పండి కాదు నీ బాధ ఏందో అసలు ఫస్ట్ చెప్పు ఒకసారి బాత్రూమ్ పోయినప్పుడు కాదు నీ బాధ ఏందో 5 నిమిషాలు బాత్రూమ్ పోయినండి కాదు నీ బాధ నీ బాధ ఏందో చెప్పు ఫస్ట్ నీ బాధ ఏందో చెప్పు ఇదేం కల్చరా బాబు నీ సమస్య లేదు ఏం లేదు ఊరికనే రచ్చ చేస్తాను బడుగులైన పిల్లలు అన్యాయం చేశారు మీరు కూడా ఎస్టీ పెట్టాను నేను ఎస్టీ పెట్టాను కనీసం మీరు మాట్లాడే ఆ విషయం మీద మీ ఇంటికి వస్తుంటే మీకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు మీ ఇవాళ కొంచెం పరిస్థితి పెడతాంటే ఎట్లా నమ్మాలన్నా మేము మాకు అర్థం కావట్లేదు మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి రాహుల్ గాంధీ చెప్తే మేము చెప్పామని చెప్పి ప్రతిరోజు మీరే మాట్లాడుతున్నారు ఎన్ని రోజులు తప్పించుకుంటారు ఇంకా 2 సంవత్సరాలు ఉంది గవర్నమెంట్ ఇంకో ఇయ్యకపోతే ఇంకో 2 సంవత్సరాల తర్వాత వీళ్ళు నిరుద్యోగులు అయిపోతారు ఎట్లా అంటే నెక్స్ట్ గవర్నమెంట్ మనకు జాబ్ వస్తుంది వీళ్ళకి ఆ జాబులు కాదు అది వాళ్ళకి మీకుండొచ్చు అంటే మేం కష్టపడుతున్నా మీరు అనుభవించే తప్పలేదు కానీ తర్వాత మీ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కదా మేము కొట్లాడి వచ్చి తెలంగాణలో ఉద్యోగం అడుగుతున్నావు బాబు నువ్వు ఫస్ట్ అది తెలుసుకో అదే మేము ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసుకో నువ్వు కాంగ్రెస్ పార్టీ లేరు కాదు ఇక్కడ మీకంటే ఎక్కువ కేసులు పెట్టుకొని జైల్లో అర్థమైందా పరిష్కారం చూపండి కేసులు పరిష్కారం చూపెట్టండి మాకంటే ఎక్కువ ఉద్యమాలు చేసినావు నువ్వు ఏడవున్నావు మొన్న వచ్చినావు మళ్ళీ అంటే మాకు అనుమానం ఒక్కసారన్నా మీటింగ్ జరిగిందా ఏ సిలబస్ చేంజ్ చేయాలనుకుంటారు ఏం మాట్లాడాలనుకుంటారు మాకైతే అవగాహన లేదు ఎందుకంటే మీరు పెద్ద ఉద్యమాలు చేసి ఇక్కడ వచ్చారు ఎందుకంటే సిలబస్ కమిటీ మారితే ఒకవేళ ఒక సబ్జెక్ట్ మారితే ఒక సబ్జెక్ట్ పక్క పడేసి వేరే సబ్జెక్ట్ చదువుకుంటాం మేము కాబట్టి మీరు ఏదైనా సిలబస్ కమిటీ గురించి మాట్లాడినప్పుడు ఎవరైనా అంటే మాకు చెప్తే మేము వేరేదని చదువుకుంటాం కదా ఇప్పుడు దాకా 5-6 నెలలు అయిపోయింది సిలబస్ కమిటీ అని చెప్పి ఇప్పుడు దాకా దాని గురించి ఊసే లేదు కాబట్టి మీరు కొన్ని బ్లండర్ మిస్టేక్ ఇస్తారు 29 ఒకటి ఈ సిలబస్ మారడం ఒకటి 46 ఒకటి ఇవి కనుక దిద్దుకుంటేనే మీ గవర్నమెంట్ మళ్ళా వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు కనుక అట్లా చేసిననుకో ఇంకో 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాంగ్రెస్ అదో పాతాకి ఒక్కపాటిలో కాంగ్రెస్ పార్టీ ఉండేవారుదా అని చెప్పుకుంటారు నిరుద్యోగులు ఇక మీ ఇష్టం అది ఇక మీ గంటగా వదిలిపెడుతున్నాం ఎందుకంటే ఇప్పుడన్నా మా సమస్యలు పట్టించుకోండి మీరు ఆ రోజు బస్ యాత్ర పెట్టినప్పుడు జెండా బాగుప్పి అడ్డు నుంచి బాగుప్పి మా తమ్ముడు వెళ్ళాలి తమ్ముడు చేయాలి ఆ రోజు అయితే పిలుస్తావు మంచిగా పిలవలేదు మీరు అవసరం వచ్చారు ఆడికి మేము ఏమీ పిలవలేదు అదే చెప్తున్నా మిమ్మల్ని జోకేయడం చాలా మంది మాకు సంబంధం లేదు ఆ విషయం లేదు నువ్వు ఎవరినన్నా జోక్ కానీ వీళ్ళకి ఇబ్బంది రైట్ సరే అదైతే మీరు చేయండి 29 దాదాపు 10,000 కూడా నింపలేదు మన గవర్నమెంట్ లో పాత బీఆర్ఎస్ గవర్నమెంట్ నోటిఫికేషన్ కలిపే 60,000 అయిందని సీఎం ప్రతి సభలో చెప్తున్నారు కానీ కరెక్ట్ గా చెప్పాలంటే 10,000 నోటిఫికేషన్ కూడా రాలేదు ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చి 18 నెలలు కావస్తుంది దాదాపు 2.5 years వస్తే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ పోతే
జడ్పీటీసీ అంటారు, మున్సిపల్ సెలక్షన్స్ అంటారు. ఇట్లే 3 సంవత్సరాలు పూర్తయితే తప్ప గవర్నమెంట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్లు మాత్రం 10,000 కంటే మించింది లేదు. అదే పాత గవర్నమెంట్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు వేసిన నోటిఫికేషన్లే ఆ నోటిఫికేషన్ నింపి 60,000 అంటారు తప్ప 60,000 ఎక్కడ లేదు. సీఎం గారు ప్రతి సభలో అంటున్నారు 60,000 నింపినాము, 60,000 నింపినాం. అంటే ఒకటి శ్వేతపత్రం విడుదల చేయండి. దేని మీద? ఈ నోటిఫికేషన్లు మీరు 60,000 నింపారని చెప్తున్నారు కదా, శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఏ డేట్ కి ఇచ్చారు నోటిఫికేషన్, ఏ జీవో ద్వారా ఇచ్చారు, క్లియర్ కట్ గా సమాజాన్ని ప్రజలందరికీ తెలుస్తుంది కదా. అసలు 60,000 ఇయ్యలేదు, అది పచ్చి అబద్ధము, నిరుద్యోగులను మోసం చేయడం తప్ప ఇంకొకటి కాదని నేను ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నా. త్వరలో అనే వర్డ్ అసలు నచ్చదని. అసలు ఎందుకు నచ్చదంటే చాలా భయంకరంగా ఉంటుందన్న త్వరలో వర్డ్. కొన్ని పీడకలు వస్తాయి, త్వరలో అనే పీడకలు వస్తాయి మాకు కూడా. ఎందుకంటే త్వరలో వల్ల ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 10 సంవత్సరాల్లో త్వరలో వల్ల మా జీవితాలు ఎంత నాశనం అయినాయో అందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే త్వరలో ఏంటంటే అన్న కొన్ని నోటిఫికేషన్ వస్తాయి త్వరలో. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చినాయన్న, నోటిఫికేషన్ రావడం వల్ల బీఆర్ఎస్ గవర్నమెంట్ నోటిఫికేషన్ వస్తున్నాయని మారుమూల తాండ నుంచి వచ్చినాయని ఇక్కడికి రాగా నోటిఫికేషన్ ఒక గ్రూప్ 1 గ్రూప్ 2 అన్ని ప్రిపేర్ అవుతూ ఒక్కొక్కటి ప్రిపేర్ అవుతూ వస్తూ ఉంటే ప్రిపేర్ అవ్వగానే నోటిఫికేషన్ రాగానే కేసులు పడడం, లేకపోతే ఏదో రకంగా అది కోర్టులో వెళ్ళిపోవడం, లేకపోతే పేపర్ లీక్ కావడం, అది అలా జరుగుతూ ఉండిపోయిందన్న. అది నచ్చక, అది ఆ గవర్నమెంట్లో నచ్చక, ఒక నోటిఫికేషన్ కూడా సరిగా లేక, ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇలాంటి అతుకొతలో జరుగుతుందని, అంటే ఇలాంటి జరగకుండా ఉంటుందేమో అని మేము కాంగ్రెస్ గవర్నమెంట్ కోసం ఎంత ప్రచారం చేసినా అంటేనా, ఇది కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా త్వరలో అని మా జీవితాన్ని నాశనం అవుతుందనా. ఇలా త్వరలో అని చెప్పకండి ప్లీజ్. ఏదో ఒక నోటిఫికేషన్ జీపీఓ అయినా, లేకపోతే జేఓ అయినా, జూనియర్ అకౌంటింగ్ ఆఫీసర్ అయినా, జీపీఓ అయినా ఏదో ఒకటి ఏంటన్నా. ఎందుకంటే త్వరలో మా నాన్న ఏం చెప్పిండంటే, అరే దగ్గర 5-6 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నావు కదా, అసలు నీకు రాదేమోరా, ఇక కాదు కష్టం, ఇక ఆర్థిక మేము 4,000-5,000 మీకు పంపించలేను, నువ్వు ఏదో ఒకటి చేసుకొని బతికి, ఇక నా వల్ల అయితే కాదని చెప్పేసిండు. ముందుగా మీకందరికి కూడా చెప్పాల్సింది ఏంటంటే, ఒక విషయం ముందు, కాంగ్రెస్ పార్టీలో నమ్మదగ్గ వ్యక్తి ఎవరంటే మీరని నిన్న ముందు వీళ్ళందరూ కూడా చెప్పినా. నేను ఎందుకు చెప్పినా అంటే, ఈ దేశ రాజకీయాల పైన కానీ రాష్ట్ర రాజకీయాల పైన కానీ ఆర్థిక సామాజిక పరమైన పరిపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తి మీరు. అందుకే తప్పకుండా అన్న వస్తాడు, మన సమస్యలు వింటాడని చెప్పిన. ఆ రకంగానే మీరు వచ్చినందుకు కూడా యావత్ తెలంగాణ నిరుద్యోగుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే జాబ్ క్యాలెండర్, నేను ఎక్కువ 4 పాయింట్లే మాట్లాడతాం. జాబ్ క్యాలెండర్ అని చెప్తూ ఇప్పటి వరకు కూడా జాబ్ క్యాలెండర్ ఇచ్చిందని మేమందరం కూడా చాలా ఆనందపడితే, జాబ్ క్యాలెండర్ ఒక్క నోటిఫికేషన్ కూడా ఈ రోజు వరకు ఇవ్వకుండా తత్సరం చేస్తూ, జాబ్ క్యాలెండర్ తత్సరం చేస్తూ, నా పేరు ఎం రవికుమార్, కోడంగల్ నాది, సీఎం ఊరే నాది. అయితే తత్సరం చేస్తూ మమ్మల్ని అనేక ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులకు గురి చేస్తూ మానసికంగా మమ్మల్ని చంపేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకమైన శిరస్సు వంచి వేడుకుంటున్నాం. ఇంకా మేము తిడితే బాగుండదు, శిరస్సు వంచి వేడుకుంటున్నాం. జాబ్ క్యాలెండర్ని అతి తొందరలో రిలీజ్ చేయాలి, అది కూడా డేట్తో సహా. ఈరోజు ఇప్పుడే మీరు డేట్తో సహా సీఎం గారితో మాట్లాడతారో ఎవరితో మాట్లాడతారో మాకు డేట్తో సహా చెప్పాలి. ఇన్ని రోజులు డిలే అయినందుకు ఆర్థిక పరంగా యావత్ తెలంగాణ నిరుద్యోగ సమాజం అంతా కూడా నష్టపోయినటువంటి పరిస్థితి. అందుకు ఆర్థికంగా నష్టపోయినాం కాబట్టి మీరు ఇమ్మీడియట్ గా ఇదే వేదిక మీ నుంచి నిరుద్యోగ భృతి కూడా ఎప్పుడు ఇస్తారో మాకు చెప్పాల్సిన ధర్మం కూడా మీ పైన ఉంది. ఎందుకంటే ఇలా ఆర్థికంగా నష్టపోయే యావత్ చాలా మంది కూడా ఈరోజు నల్గొండలో చూసుకున్నాం, మొన్న వరంగల్ చూసుకున్నా, అనేక మంది యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇంకా మూడవది మీకందరూ కూడా తెలుసు, ఈ తెలంగాణలో మొత్తం కూడా ఎక్కడైనా సీఎం గారు 60,000 ఉద్యోగాలు అని చెప్తా ఉన్నారు. సరే 60,000 ఉద్యోగాలు ఇచ్చారా లేదని ఏ నిరుద్యోగిని అడిగినా చెప్తారు. నేను మళ్ళీ దాని లోపల పోదలుచుకోలేదు. కానీ మిగతా 1,40,000 ఉద్యోగాలు ఒకేసారిగా
మీరందరూ రిలీజ్ చేసేందుకు కన్నా 30,000 అని ఒకటి చెప్తారు, 40,000 అని ఇంకోటి చెప్తారు, 23,000 అని ఇంకోటి చెప్తారు, 32,000 అని ఇంకోటి చెప్తారు. అంటే ఇంతమంది ఒకరొక రకమైన స్టేట్మెంట్ కాకుండా ఒకే స్టేట్మెంట్ పైన ఇప్పుడు మీరు ఒకే స్టేట్మెంట్గా ఎన్ని రిలీజ్ చేస్తారు? 1,40,000 రిలీజ్ చేస్తారా, లేకపోతే ఒక ఉద్యోగం రిలీజ్ చేస్తారా? ఏదన్నా మాకు ముక్త కంఠంతో చెప్పాల్సిన ధర్మం మీ పైన ఉంది. ఒక సంవత్సరం నుంచి నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నాం. మేము ఎస్సీ బైఫర్కేషన్ రాకముందు ఒక 10 days ముందు మా నోటిఫికేషన్ రావాలి. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక రిలీజ్ చేయాల్సిన ఫస్ట్ నోటిఫికేషన్ అదే. అది రాకుండా ఎస్సీ బైఫర్కేషన్ అనేది మధ్యలో తీసుకొచ్చారు. సరే తర్వాత ఇస్తారని ఎదురు చూస్తున్నా, అన్ని డిపార్ట్మెంట్లో వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారన్నా. కానీ వాళ్ళందరూ పోస్టులు అనేవి ఫైనాన్షియల్ అప్రూవల్ అయినాయి, కానీ గవర్నమెంట్ పాలసీ కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇస్తే మేము నోటిఫికేషన్స్ ఇస్తామని అంటున్నారు. సో మీరు ఈ విషయాన్ని గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇంకొక ముఖ్య విషయం మీకు చెప్పాల్సిందన్నా, మీరు ఇచ్చిన 60,000 ఉద్యోగాలు ఏ విద్యార్థి కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు వేసిన వ్యక్తులకి రాలేదు. ఎందుకంటే మేము ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి బయట తిరిగాము. రాకుండా కూర్చున్న వ్యక్తులకి జాబ్ నోటిఫికేషన్కి ఈరోజు మీరు నియామక పత్రాలు ఇచ్చారనేది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మీకు ఆపన్యాస్తాన్ని ఇచ్చిన ఈ విద్యార్థులకి ఉద్యోగాలు అయితే రాలేదన్నా, దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇంకో విషయం అన్నా, మాకు ఉద్యోగాలు ఈ ఆగస్టులో ఏదో ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. మాకు ఉద్యోగాలు రావాలి, మీకు మంత్రి పదవి కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డిఎస్సిలో 25,000 మెగా డిఎస్సి ఇస్తామని చెప్పేసి మీరు మేనిఫెస్టోలో ప్రకటించారు. కానీ 11,000 డిఎస్సి ఇచ్చినప్పటికీ ఇప్పటికీ మెగా డిఎస్సి ఊసులేదు. టెట్ నిర్వహించారు 2 సార్లు, కానీ డిఎస్సి 25,000 డిఎస్సి మాత్రం ఏం మాట్లాడట్లేదు. అయితే మేము చాలా మందిని టెట్లు క్వాలిఫై ఉన్నాము. స్కూల్లో సర్దుబాటు టీచర్లను నియామకం చేస్తున్నారు తప్ప కొత్త వాళ్ళని తీసుకునే ఆలోచన చేయలేకపోతున్నారు. నిన్న వచ్చిన మాకు సమాచారం ఏంటంటే న్యూస్లో ప్రమోషన్లు ఇస్తున్నారని తెలిసింది. అయితే ఎస్జిటీలకు ప్రమోషన్లు ఇస్తే మీరిచ్చే 5,000 డిఎస్ఓ 6,000 డిఎస్ఓ ఒక్కొక్కరు ఒక్కో లెక్క చెప్తున్నారు. అయితే ఆ డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేవి చాలా తగ్గుతాయి. అసలు మాకు పోస్టులు లేకపోయినా ఆశ్చర్యం లేదు. దాని ద్వారా లక్షల్లో బిఎడ్ చేసిన అభ్యర్థులు చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇంకొకటి గురుకుల, మేము గత 2 సంవత్సరాలుగా గురుకులాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నాము. గురుకుల ఒక జీవో వల్ల రిలింక్వెస్ట్మెంట్ లేకపోవడం వల్ల 3,000 బ్యాక్లాగులు మిగిలిపోతున్నాయి. అయితే ఇది 2 సంవత్సరాలుగా మేము కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాము. అయితే ఇప్పుడు ప్రభుత్వ పెద్దలను కూడా చాలాసార్లు కలిసినాము. అయినా సరే ఇప్పటికీ ఎలాంటి సమాధానం లేదు. మాకు చేస్తాం అంటున్నారే తప్ప ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం లేదు. కోర్టులోనే ఉంది మా కేసు ఇప్పటికీ. అది క్లియర్ చేసి మాకు కొత్త నోటిఫికేషన్ ఇస్తారా, లేకపోతే బ్యాక్లాగ్ లేకుండా డౌన్ మెరిట్ లిస్ట్ ఇచ్చి 3,000 కుటుంబాలను ఆదుకుంటారా, ఒకసారి ఆలోచన చేస్తే మంచిది. ఎవరైతే కాంగ్రెస్ గవర్నమెంట్ కోసం కొట్లాడామో వాళ్ళని ఇక్కడ లైబ్రరీలో మిగిలిపోయామన్నా, ఒక చిరువుల నోటు లెక్క మిగిలిపోయాం. ఎవరైతే చైర్లో నుంచి లేవకుండా కూర్చొని చదువుకున్నారో వాళ్ళందరూ ఈరోజు స్కూళ్ళల్లో, కాలేజీలలో, గవర్నమెంట్ ఆఫీసులలో అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఎవరిదో కాదు, నాదే చెప్తాను ఎగ్జాంపుల్. బ్యాగ్రౌండ్, నేను గురుకుల జేఎల్ 1:2లో ఉన్నా, గురుకుల పీజీటీ ఉన్నా, డిఎస్సిలో 1:3లో ఉన్నా. కానీ గవర్నమెంట్ చేసిన మిస్టేక్ వల్ల ఇక్కడ ప్రస్తావించక తప్పట్లేదు, తప్పే. గవర్నమెంట్ చేసిన మిస్టేక్ వల్ల పీజీటీ నుంచి డిఎల్కి వెళ్ళడం వల్ల నేను ఇక్కడ లైబ్రరీలో ఉన్నా. లేకపోతే ఈరోజు నేను గురుకులలో ఉండేటోన్ని. డిఎస్సి 1:3 వచ్చింది. కానీ ఒక హైదరాబాద్ జిల్లాలో, ఇది నేను చెప్తున్న మాట కాదు, గౌరవ హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి గారు చెప్పారు, ఒక జిల్లాలో 33 మంది ఫేక్ సర్టిఫికెట్లతో లోకల్లో పెట్టి జాబ్ పొందారు. మరి ఒక జిల్లాకు 33 అంటే 33 జిల్లాల్లో ఎంతమంది ఉంటారో ఒకసారి ఆలోచించాలి. నిరుద్యోగులు ఎవరు కూడా దాని గురించి మాట్లాడతలేరు. ఇందులో దాదాపు 2018 నుంచి ట్రాన్స్కో, జెన్కో, ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్ ఇందులో నోటిఫికేషన్స్ రాలేదు సార్. సో మేము కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం అందులో 18 నోటిఫికేషన్స్ ఉన్నాయి సార్. ఆ 18 నోటిఫికేషన్స్ కోసము వస్తాయని చెప్పేసి, అంటే అంతకుముందు ఇచ్చిన
గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్స్ వాళ్ళందరికీ ఆల్రెడీ మీ గవర్నమెంట్ రాకముందే వాళ్ళకు జాబ్ వచ్చిందని తెలుసు. కానీ మేము మాత్రము మాకు జాబ్ రాలేదు కాబట్టి ఈ 18 నోటిఫికేషన్స్ చూసి మేము ఇంటింట ప్రచారం చేసి మేము గవర్నమెంట్కి తెచ్చుకున్నాం సార్. సో మా నోటిఫికేషన్స్ అనేది మే 2024లో వస్తాయని ఉంది విద్యుత్ శాఖ నుంచి, కానీ రాలేదు. ఆ తర్వాత మళ్ళీ 8 నెలలు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ పెట్టారు. ఆ జాబ్ క్యాలెండర్లో 2వ నోటిఫికేషనే విద్యుత్ శాఖలో ఉన్న అసిస్టెంట్ ఇంజనీర్, JLM అండ్ సబ్ ఇంజనీర్ అండ్ వివిధ పోస్టులో 5368 వేకెన్సీస్ ఉన్నాయి సార్. అది వచ్చేసరికి కరెక్ట్ SC బైఫర్కేషన్ అని ఆపేశారు. సో ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే SC బైఫర్కేషన్ అయిపోయింది, కానీ ఇంతవరకు జాబ్ క్యాలెండర్ నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. మీరు 1,60,000 ఇంకా 60,000 ఉద్యోగాలు అయిపోయినాయి, 1,40,000 ఉద్యోగాలు ఉన్నాయి సార్. మీకు పంపించాను, అందులో మా రిప్రజెంటేషన్ అనేది ఉంది. సో ఇప్పుడు మేము మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే జాబ్ క్యాలెండర్ అనేది కాకుండా ఎన్ని ఉద్యోగాలు డేట్ ప్రకారము ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందు ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. గతంలో గ్రూప్ 2, గ్రూప్ 1 ఉద్యోగాలు మిస్ అయినాం కాబట్టి ఇప్పుడన్నా ఆ ఉద్యోగాలు కొట్టుకుందామని మేము వచ్చినాము. ఇప్పుడు వచ్చేసరికి తీరా చూస్తే గత గవర్నమెంట్ రద్దు చేసింది, మేము పునరుద్ధరిస్తామని అన్నాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత పొంగులేటి సీనన్న గతం లోపల ఎవరైతే రద్దు చేసారో వాళ్ళకి వేరే శాఖలు ఉండరు కాబట్టి వాళ్ళనే సర్దుబాటు చేస్తాం, ఎందుకంటే రెవెన్యూ సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి దానికి ఎక్స్పీరియన్స్ కావాలి, వాళ్ళే రావాలని చెప్పి ఫస్ట్ ఎగ్జామ్ పెట్టారు. ఫస్ట్ దాంట్లో తీసుకున్నారు, 3,000 మందిని తీసుకున్నారన్న. సెకండ్ సారి మళ్ళీ ప్రపంచంలో ఇక్కడ రెండోసారి ఫెయిల్ అయిన వాళ్ళకు రెండోసారి ఎగ్జామ్ పెడతారన్న. రెండోసారి ఎగ్జామ్ పెట్టిర్రు, రెండోసారి కూడా 2,000 మంది వరకు మాత్రం రాసిరు. దాదాపు 5,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అవన్న స్థానిక సంస్థల ఎన్నికలు పోకన్నా ముందే ఆ పోస్టులను ఇస్తున్నట్టు మేము ప్రిపరేషన్ అవుతాం. ఎందుకంటే 5-6 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం అణచివేసింది, ఈ ప్రభుత్వం కూడా అణచివేస్తుంది అన్న 100%. ఎందుకంటే మేము అసలు ధర్నాలే స్టార్ట్ పెట్టాలని బయట నోటీస్ బోర్డు పెట్టిరన్న. ఎంత అరాచకం అంటే నిజానికి గత ప్రభుత్వంలో చాలా ధర్నాలు చేసినామని ఎన్నిసార్లు అరెస్ట్ కావాలన్నా 12 సార్లు అరెస్ట్ చేసిన చిక్కపల్లి లైబ్రరీ దగ్గరకు వచ్చి అంటే ఎంత అరాచకం ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా మీరు కూడా త్వరలో అనకుండా అంటే VRO పోస్టులు ఎన్ని రోజులు వేస్తాము, ఎప్పుడు వేస్తామని ఏదో క్లారిటీ ఇవ్వండి అని. ఇప్పటికి ఎవరు మీరు అందరూ మీరు నమ్మకం చచ్చిపోయింది కాబట్టి మీరు డెఫినెట్గా ఏదో మాకు నమ్మకం ఇస్తారని ఆశ ఉంది. త్వరలో అని మాత్రం చెప్పొద్దు, 100% ఓకే అన్న. భగవద్గీత, ఖురాన్, బైబుల్గా భావించే మేనిఫెస్టో కాంగ్రెస్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది సార్. అందులో 13 నోటిఫికేషన్స్ ఇచ్చింది. విత్ ఇన్ 1 yearలో కంప్లీట్ చేస్తామని చెప్పిళ్ళు. యాక్చువల్గా 1 year కంప్లీట్ అయిపోయింది సార్. తర్వాత దేవాలయంగా భావించే అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది సార్ విత్ 20 నోటిఫికేషన్స్. దానికి డేట్స్ కూడా ఇచ్చిండు. ఆ డేట్స్ కూడా ఈ జూలై 30కి అయిపోతే అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి ఉండాలి సార్. కానీ 20 months అవుతుంది, ఇంతవరకు ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ కాలేదు సార్. మేము 20 నెలల నుంచి ఇదే లైబ్రరీలో ఇలానే ఉంటున్నాం సార్. ప్లస్ 20 నెలలు కూడా SC క్లాసిఫికేషన్ కొన్ని రోజులు ఆపిల్లు సార్ నోటిఫికేషన్కి. తర్వాత క్యాస్ట్ సెన్సెస్ అని కొన్ని రోజులు ఆపిల్లు. తర్వాత సిలబస్ కమిటీ అని కొన్ని రోజులు ఆపిల్లు. తర్వాత ఇప్పుడు ఎన్ని జాబ్స్ ఉన్నాయి, అవుట్ సోర్సింగ్, ప్రైవేట్ జాబ్స్ ఎన్ని ఉన్నాయి అని తేల్చుకోవడానికి ఒక కమిటీ చేసి మళ్ళీ కొన్ని రోజులు ఆపుతున్నారు సార్. మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఈ జోనల్ సిస్టమ్ని మార్చి కొత్త జోనల్ సిస్టమ్ తీసుకొస్తా అని మళ్ళీ మార్చుతారేమో అన్న భయం కూడా మాకుంది సార్. అది కనుక వస్తే మళ్ళీ దానికి ప్రెసిడెంట్ ఉత్తర్వులు రావాలి. ఆ ప్రెసిడెంట్ ఉత్తర్వులు వెంటనే సైన్ చేయరు. దానికి మేము ఇంకా మళ్ళీ 2 సంవత్సరాలు కింద కూర్చోవాల్సి వస్తుంటుంది సార్. మా రిక్వెస్ట్ ఏంటంటే మేము ఆల్రెడీ 2 years కంప్లీట్ అయిపోయింది సార్. ఇంకా ఉంది, ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఆల్మోస్ట్ 2 years కంప్లీట్ అయిపోయింది సార్. మీ టర్మ్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద టర్మ్ కంప్లీట్ అయిపోయింది. ఈ టర్మ్లో 2 బడ్జెట్లు అయిపోయినాయి, ఒక ఇంటర్నల్ బడ్జెట్ అయిపోయింది సార్. కానీ ఇంతవరకు మా నోటిఫికేషన్స్ అయితే రాలే. ఇచ్చిళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చిళ్ళు 64,000 జాబ్లకు ఇచ్చిళ్ళు నేను ఒప్పుకుంటా, కానీ కొత్త నోటిఫికేషన్స్ రాలేదు సార్. కొత్త నోటిఫికేషన్లు ఉన్నాయి, ఓన్లీ 11,000 నోటిఫికేషన్స్ వచ్చినాయి. ఇప్పటికే హాఫ్ ఆఫ్ ద టర్మ్ కంప్లీట్ అయిపోయింది సార్. మేము ఇంకా వెయిట్ చేసే ఓపిక మాకు లేదు సార్. ఆకలైనోనికి సద్దన్నం పెట్టినా తింటాడు సార్. ఆడు 10 రోజులు ఆగు పరమన్నం పెడతా అంటే వాడు ఆకలి తట్టుకోలేడు సార్. మీరు ఇలా కాలయాపన చేస్తారన్న భయం, అభద్రతా భావంతో నిరుద్యోగులు ప్రతి ఒక్కరు ఉన్నాం సార్. మాకు అసలు ముందుకు పోవాలో వెనకకు పోవాలో మాకు అర్థం కాక ఈ ఊగిసలాట్లా కొట్టుమిట్లాడుతున్నాం సార్. ఇంకో ఒక గొప్ప పని మీరు ఇప్పుడు ఈడ ఉండి మీరందరు చేసింది ఏంటంటే మేము డెమోక్రటిక్గా మాట్లాడగలుగుతాము అని ఒక సందేశము 2 తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను వచ్చింది ఇందుకు మొదలుగా మనం చదువుకున్న వాళ్ళము, విఘ్నులము, మనం మాట్లాడగలం. ప్రభుత్వాలనే మార్చగల శక్తి ఉన్నప్పుడు మన బతుకును మార్చుకోలేమా? ఇక్కడ డైలాగ్ అనేది ఎప్పుడైనా సరే డెమోక్రటిక్ డైలాగ్ ఎప్పుడు కూడా మార్పుకు కారణమవుతుంది.
ఈ వాతావరణం ఎందుకు ఇక్కడ చెడిపోతుందనే ఉద్దేశంతోనే మొన్న నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా, బోనాలకు వచ్చినప్పుడు కూడా, వీళ్ళు నా దగ్గరికి వస్తారు, నన్ను నిలదీస్తారు, నన్ను ప్రశ్నిస్తారని కూడా నేను ఊహించలే. కానీ ఆ ఊహించని పరిణామమైన నాకు ఆలోచన వచ్చింది. ఇట్లా మాట్లాడే పరిస్థితి మంత్రులకు ఉండాలి, ముఖ్యమంత్రికి కూడా ఉండాలనేది నా కోరిక. ఎందుకు? ఎస్, దయాకర్ పోయి సెంట్రల్ లైబ్రరీ హాల్ దగ్గర మాట్లాడి వాళ్ళ ప్రశ్నలు విన్నాడు, వాళ్ళు కోప్పడితే చూసిండు, వాళ్ళ ఆవేశాలను తెలుసుకోగలిగిండు. ఈ ప్రయత్నం ఎవరైనా చేయాలని ఎప్పుడు అనిపిస్తుంది అంటే రచ్చ కాకుంటేనే. నేను మనోన్ని కూడా ఎందుకన్నా అంటే, మీ ఆవేదన చెప్పుకునే వేదిక లేకుండా పోయేది అప్రజాస్వామికం. తర్వాత నేనే మీ దగ్గర నుంచి తెలుసుకున్న తర్వాత నేనేం చేయాలనేది నాకు ఒక ఐడియా వస్తుంది. నేను ఇక్కడ మన వాళ్ళని కలిసిపోయినాక కూడా నేను ముఖ్యమైన అధికారిని కలిసిన, అసలు వాస్తవానికి రాజకీయాలు పక్కన పెట్టి, పేరు ఎందుకు కానీ, కలిసిన తర్వాత వారు ఒక సమాచారం ఇచ్చిండ్రు. ఆ సమాచారం చెప్పినా అది మీకు త్వరలో లాగా అనిపిస్తుంది. ఈ త్వరలో ఎంత ప్రమాదకరమో మీతో దగ్గరికి వచ్చినాక మీకు త్వరలో అనే పదాన్ని నేను వాదనని చేరుస్తున్నా. ఎందుకంటే 60,000 ఉద్యోగాల్లో గత ప్రభుత్వంలో వేసిన నోటిఫికేషన్స్ పేపర్ లీక్స్ వల్ల రద్దయినా మళ్ళా వాటిని వాటిని పెట్టడం వల్ల కూడా అది బడ్జెట్ పైప్ లైన్లో ఉన్నాయి. వాటిని పక్కన పెట్టి మనం కొత్త ఉద్యోగాలు ఇవ్వడానికి ఉండదు. కాబట్టి అవి ముందుగా నింపడం జరిగింది. వాళ్ళు ఎందుకు నింపలేకపోయింది అనేది నేను కాదు, వాళ్ళు మా బీఆర్ఎస్ మిత్రులు చెప్తారు. కానీ మేము అది కూడా ఒక అడ్డంకి. ఇప్పుడు దాంట్లో 10,000 వరకు అని మన అశోక్ సార్ అన్నాడు, ఇంకో మిత్రుడు 5,000 అన్నాడు, 6,000 అన్నాడు. మేబీ మోస్ట్ ప్రాబబ్లీ న్యూ నోటిఫికేషన్స్ ఎడిషన్స్ అయి ఉండొచ్చు కాక. అది 52,000తో ఇప్పుడు 62,000 ఇట్లా వచ్చినట్టుగా ఏదో లెక్క ఉంది. నేను దాన్ని పూర్తి స్థాయి వివరాలు తీసుకుంటా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మోస్ట్ ప్రాబబ్లీ మీరు అనుకుంటున్న ఎన్నికల లోపుకే 18,000 ప్లస్ 22,000 వరకు పర్మిషన్స్ వచ్చి నోటిఫికేషన్స్ కూడా రావచ్చు అనేది నా యొక్క ఆలోచన. దాన్ని మీతో కలిసి ఒక రిప్రజెంటేషన్ ప్లాన్ చేస్తున్నా. 10 మంది మీరు ప్లాన్ చేసుకోండి, 10-15 మంది మీరు ప్లాన్ చేసుకోండి. అక్కడ కూడా వచ్చేదంటే మీతో భయపడేది. ఎందుకంటే మేము ఎందుకు భయపడమంటే మేమే మీరు కొత్తగా ఏం కాదు. కాకపోతే దయాకర్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న ఎమ్మెల్సీ అవ్వచ్చు కాక. కానీ నేను ఇంతకుముందు చెప్పిన కదా, ఒక రోజున నేను కోదండరామ్ గారి దగ్గరికి పోతే ఊహించలే నేనైతే అసలు అంత స్పాంటేనియస్గా థౌజండ్స్ ఆఫ్ క్రౌడ్ వచ్చి, అంటే విద్యార్థి శక్తి కానీ నిరుద్యోగ శక్తి కానీ ఎట్లా ఉంటుందో, నేను నా లైఫ్లో నేను ఎంకామ్ చేసిన, ఎంసీఏ చేసిన, ఎల్ఎల్బి చేసిన, పిహెచ్డి చేసిన, కానీ ఆ రోజు చూసిన ఆ కసి నాకెందుకో చాలా భయంకరంగా అనిపించింది. ఆ రోజు చాలా పెద్ద ఎత్తున ప్రతిదాడికి కూడా వాళ్ళు తెగబడే పరిస్థితుల్లో దాన్ని సబటైజ్ చేసిన, అది చాలా ప్రమాదకరం. అలాంటి పరిస్థితిని మీకు రానివ్వమని మాత్రం నేను ఈ వేదిక మీద నేను తెలియజేస్తున్నా. మీకు 15వ తారీఖు వరకు ఆగస్టులో మా అశోక్ సార్ అన్నట్టు, మా మిత్రులు అన్నట్టు మీరు డెడ్ లైన్స్ పెట్టుకున్నా ఆ డెడ్ లైన్స్కి అవకాశం రాకుండా చేసే ప్రయత్నం చేస్తా. వీలైతే రేపే ఎల్లుండే ముఖ్యమంత్రి గారిని కూడా నేను మిమ్మల్ని కలిసినా అని కూడా చెప్పాలి. ఇట్లా మీడియా ద్వారా చెప్పుడు కాదు కదా, మిమ్మల్ని కలిసినా ఇట్లా పోయినా అనే విషయం కూడా చెప్పాలి. ఒకటి మాత్రం నేను గమనించింది ఏంటంటే, మేము తెచ్చుకున్న ప్రభుత్వంలో మాకు అవకాశాలేవి, మేము మీకోసం రోడ్డున పడి తిరిగితే ఇక్కడ కుర్చీల్లో కూర్చొని రాసుకున్న వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, మరి మా సంగతి ఏంటని మీరు మమ్మల్ని నిలదీసినట్టుగా కనపడ్డది ఇక్కడ. ఇదే కాకుండా 2 లక్షల ఉద్యోగాల, ఇంతకుముందు మన మిత్రుడు అన్నట్టు ఎంత మేరకు ఉన్నదో వాటి విషయాలు కూడా నా ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయడం కాకుండా, జీపీఎస్ కూడా సంబంధించి నేను పెద్దలతో మాట్లాడి మీ కాడికి రావాలంటే ఏదో ఒకటి చెప్పకుండా నేను రావడం కూడా భావ్యం కాదు. కాబట్టి మీ రిప్రజెంటేషన్ మీరే ఎంచుకోండి, 10-15 ఎంచుకుంటే నేను ఒక 2-3 రోజులు ఒక ప్రయత్నం పెద్దలతోనే చేస్తా. ప్రయత్నం కాదు, సీరియస్గా మీతో ఉండేట్టు చేస్తా. ఇలా ప్రభుత్వంలో ఉండే నేను ఈరోజు ఎమ్మెల్సీగా ఉండొచ్చు కాక, నా స్ట్రేచర్ ఎంతున్నది, నా స్టేటస్ ఎంతున్నది, నా బలం ఎంతున్నది అని కూడా నేను కూడా చూసుకోవాలి కదా. మీ నుంచి వచ్చిన విజ్ఞాపనల విషయంలో నేను నిజంగానే తెలంగాణ ఉద్యమకారుణ్ణి అయితే నేను ప్రభుత్వంలో నా ప్రాధాన్యత ఉన్నది అని అనుకోవాలంటే మీ యొక్క అంశాలను నేను ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి గారి నుంచి
ఒక్క డిపార్ట్మెంట్ కాదు కదా, రెవెన్యూ నుంచి మొదలు పెడితే, ఎలక్ట్రిసిటీ నుంచి మొదలు పెడితే ప్రతి డిపార్ట్మెంట్లో ఇలా జాబ్స్కి సంబంధించి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు ఒకరోజు మీ సందర్భం మీతో మీ అంశంలోనే కోదండరామ్ గారు, రియాజ్ గారు, తర్వాత మన దయాకర్ గారు, ఇంకో వెంకట్ గారితో కలిసి మాట్లాడిండు. ఆ రోజు అంటే నాకు ఈ సబ్జెక్టు నేను అప్పుడు రాలేదు, ఇక్కడికి చేయలేదు కాబట్టి నాకు తెలియదు, కానీ వాళ్ళు కూడా చెప్పిండు, రియాజ్ గారు కూడా ఒక మాట చెప్పిండు. ఆ రోజు నుంచి పైప్ లైన్లో ఉన్న ఏంటి, అసలు ఇప్పుడు మనం వేయాల్సిన ఏంటి, బడ్జెటరీ పర్మిషన్స్ ఎంత మేరకు ఉంటాయనే విషయంలో త్వరలోనే త్వరలో వాడా ఈ 2-3 రోజుల్లోనే మీకు నేను మీ రిప్రజెంటేషన్కి చెప్పిస్తా. నేను మీకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండడానికి నేను సిద్ధమని చెప్పి తెలియజేస్తున్నా. ఆ విషయంలో నేనెందుకు ఇంత ఆతృత అనంటే 100 ఫోన్లు నేను అటెంప్ట్ చేసేదానికంటే మీతో ఇక్కడ చర్చించేది మొత్తం తెలంగాణకు పోతుంది. ఇంతకుముందు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఉద్యమం నడిస్తే మొత్తం కాకతీయ నుంచి అంతా పోయినట్టుగా ఇవాళ ఆ పరిస్థితి ఇప్పుడు సెంట్రల్ లైబ్రరీకి ఇక్కడికి వచ్చినందుకు సంతోషం. ఇలా మా ఉపేందర్ రెడ్డి గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ఎందుకంటే నన్ను ఇక్కడికి బోనాలకు పిలిచి నా బోనం ఎత్తింది కాబట్టి. లేకపోతే నేను వేరే పనులలో ఎంగేజ్ అవుతుంటే ఈరోజు వేరే ప్రోగ్రామ్ ఉన్నా కూడా ఇక్కడికి వస్తా అని రాకపోతే మళ్ళీ నా క్రెడెన్షియల్స్ కూడా క్రైసిస్లో పడతాయి. కాబట్టి నేను ఇక్కడికి వస్తా అని వచ్చినందుకు మీరందరూ సహకరించిన తీరు, అడపాదడపా ప్రశ్నలు ఉంటాయి, అడపాదడపా ఆవేశాలు ఉంటాయి, దాన్ని అర్థం చేసుకోలేక కాదు, మళ్ళీ కూడా ఇక్కడికి రావడానికి నాకు అవకాశం ఉండాలంటే మీరు చెప్పిన అంశాలన్నీ కూడా నేను ప్రభుత్వం దగ్గరికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇది మీతో చెప్తున్నది కాదు, మీతో పాటు వీళ్ళతో కూడా చెప్తున్నా నేను. ఇవి ఎందుకంటే మొన్న వచ్చి ఈడ అవపడ్డది అంత పెద్దగా ఏదో దయాకర్కు నిరసన సెగ, దయాకర్ని అడ్డుకున్న విద్యార్థులను వస్తే నేను అనుకోలే. మరక మంచికే ఏంటి, అడ్డుకున్నది కూడా మంచికే. ఎందుకంటే మీకు మంచి జరగడం అంటే మనకు మంచి జరగడం అనుకునేటోళ్ళం. కృష్ణ, నాకు శంకర్ వీళ్ళు ఇంతకుముందు టచ్ నుండి కాబట్టి ఇప్పుడు అశోక్ సార్తో మిగతా ఆడబిడ్డలు కూడా ఉన్నారు, వాళ్ళని రిప్రజెంటేషన్ మీరు ప్లాన్ చేసుకోండి. నేను రేపటి మధ్యాహ్నం వరకు ఇప్పుడు ఏంటంటే క్యాబినెట్ నడుస్తుంది కాబట్టి అందరూ ఆ పనిలో ఉంటారు. నాకు రేపు మళ్ళీ నేను కరీంనగర్ ఇన్ఛార్జిగా ఉన్నా కాబట్టి రేపు నాకు పని ఉంది కాబట్టి ఎల్లుండి పొద్దుగాల వరకు నేను చెప్పే ప్రయత్నం చేస్తా. నువ్వు ఆ రిప్రజెంటేషన్ తయారు చేయాలని చెప్పి తెలియజేస్తూ, సహకరించిన మీ అందరికీ, మీరు ఈరోజు నిరుద్యోగులకు చేసిన మేలు మీ కొరకు మాత్రమే కాదు, ఈ ప్రాంతాల్లో ఉన్న ఏది తెలంగాణనే కాదు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినాయి మాకు ఫోన్లు తెలుసా. ఈడ మొన్న జరిగిన సంఘటనకు దయాకర్ గారు మిమ్మల్నే నిలదీసే కాడికి వచ్చిందంటే మీరు ఉద్యోగాలు వేస్తలేరు, మీరు తెలంగాణ వచ్చినాక ఏం చేసిండు సార్ అని నన్ను అడిగిండు ఒక ఆయన.